అందరికీ నమస్తే అండి. అనూహ్యంగా అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్, వైసీపీ పార్టీ ఆఫీసు రెండూ కూడా పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. బహుశా వాళ్ళు కూడా అనుకోలే. ఎందుకంటే 3 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లి ప్యాలెస్ బయట ఒక చిన్న అగ్ని ప్రమాదం లాంటిది జరిగింది. సో దానిలో కొన్ని ఫైల్స్ తగలబెట్టేశారు, కావాలని చేశారు అనేది పోలీసుల అనుమానం. కూటమి కార్యకర్తలు కానీ టీడీపీ వాళ్ళు కానీ అదే అనుమానం వ్యక్తం చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. సో దీంతో భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఏమైనా జరిగితే వీళ్ళు మనకు ఆధారాలు ఇవ్వరు, దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడిగారు. సీసీటీవీ ఫుటేజ్ లేదు, అందుబాటులో లేదు అని చెప్పి వైసీపీ నుంచి సమాధానం వచ్చింది. దాంతో పోలీసులకి ఇక్కడ జరిగితే వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే వీళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళని ఎందుకు మనం అడగడం, నెక్స్ట్ టైం ఏమైనా జరిగితే మనమే నేరుగా చూసుకుందామని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట, ఆ ఇంటికి వెళ్ళే దారిలో ఇంటి బయట మొత్తం సరౌండింగ్ మొత్తం కవర్ అయ్యేలాగా ఒక సీసీటీవీ చేశారనమాట, ఇన్స్టాల్ చేశారు. అలాగే పార్టీ ఆఫీస్కి వెళ్ళే రోడ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టారు. సో దాంతో ఒకవైపు వైసీపీ ఆఫీసు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి హౌస్. ఎందుకంటే వైసీపీ ఆఫీస్ కూడా పోలీసుల కంట్రోల్లో ఉండడానికి దానికి కూడా ఒక కేసుకు లింక్ ఉంది. అది 2021లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది కదా. సో ఆ దాడికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళే ముందు వాళ్ళు దేవినేని అవినాష్ గారు, నందిగం సురేష్ గారు, తలసిల రఘురాం గారు అండ్ లాల్ అప్పిరెడ్డి గారు, వీళ్ళ నలుగురు ప్లస్ ఆ అనుచరులు ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా వైసీపీ ఆఫీస్లోనే భేటీ అయ్యి అక్కడి నుంచి టీడీపీ ఆఫీస్కి కార్లలో బయలుదేరారు. సో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వైసీపీ ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఆఫీస్ వాళ్ళు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆఫీసును కంట్రోల్లోకి తీసుకోవాలని, ఆఫీస్ చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తూనే ఉన్నారు. సరైన రీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిందనమాట. సో ఈ దెబ్బకి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, మరోవైపు వైసీపీ కేంద్ర కార్యాలయం, రెండులో కూడా పోలీస్ నిఘా ఉంటుంది ఖచ్చితంగా. ఎలాగ దీన్ని రాజకీయ కోణంలో కూడా చూస్తే పోలీస్ నిఘా మీన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంటి, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ప్రతిపక్షాల పార్టీల్లో ఏం జరుగుతోంది, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఎవరెవరు కలుస్తున్నారు, వాళ్ళ మధ్య ఏం చర్చలు జరుగుతున్నాయి, ఇదేగా ఇంటెలిజెన్స్ పని. సో వాళ్ళు అదే పనిలో పడ్డారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఏమున్నా, అక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరెవరు రాకపోకలు సాగిస్తున్నారు, ఈ వ్యవహారాలు అన్నీ కూడా పోలీస్ కంట్రోల్లోకి, ఇంటెలిజెన్స్లోకి వెళ్తాయన్నమాట. సో దానికి సంబంధించి ఏమైనా సస్పెక్ట్స్ ఉంటే, అనుమానాస్పద వ్యవహారాలు ఉంటే దాన్ని నమోదు చేసుకుంటారు, దాని మీద ఆరా తీయడం మొదలు పెడతారు. ఇది అంటే యాక్చువల్లీ ఇప్పుడు వరకు జరిగేది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏం జరిగింది, ఎవరెవరు వేస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది వైసీపీ వాళ్ళకి తెలిసేది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశాడు ఆయన. కాకపోతే అన్అఫీషియల్గా చేశారు, ఆఫ్ ది రికార్డ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా ఆన్ ది రికార్డే చేసేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బలమైన కారణాలు ఉన్నాయి. 2 కేసులు నమోదయ్యాయి కాబట్టి దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే దీని మీద కొంత డౌట్లు రావచ్చు. ఇదేంటిది, అది ఒక రాజకీయ పార్టీ కదా, వాళ్ళకి సంబంధించి కొంత ప్రైవసీ ఉంటుంది కదా, అలాగే ఇది విపక్ష నాయకుడి ఇల్లు కదా, దీనికి సంబంధించి కొంత ప్రైవసీ ఉంటుంది కదా, వీళ్ళు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం అంటే ప్రైవసీకి భంగం కలిగించినట్టే కదా అని డౌట్లు రావచ్చు. సో దీని మీద కూడా వైసీపీ వాళ్ళు మేబీ హైకోర్టులో పిటిషన్ వేస్తారు, లేదా ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకునే ఛాన్స్ అయితే లేదు. సో దీని మీద అంటే ఇది ఎంతవరకు కరెక్టు, న్యాయబద్ధంగా నిలబడతాదా లేదా, న్యాయస్థానాల్లో నిలబడతాయా లేదా అనేది పక్కన పెడితే, కొన్నాళ్ల పాటు పూర్తి స్థాయిలో అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కలుస్తున్నారో, ఎవరు వెళ్తున్నారు అనేది ఇంతకుముందు మాత్రం తెలియదా? ఈ సీసీటీవీ ఫుటేజ్లు, ఈ సీసీ కెమెరాలు పెడితేనే తెలుస్తాయి. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల్లోనూ, ఆఫీసుల్లోనూ, అలాగే వాళ్ళ ఇళ్లలో కూడా ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు డైలీ రకరకాలుగా తిరుగుతూనే ఉంటారు, మఫీలో తిరుగుతూనే ఉంటారు, సమాచారం రాబెడుతూనే ఉంటారు. ఇప్పుడు మరింత వీళ్ళకి ఈజీ అవుద్దన్నమాట. అది ఒకవైపు ప్రైవసీకి భంగం అనే వాదన కూడా ఉండొచ్చు. ప్రైవసీకి భంగమా కాదా అనేది న్యాయస్థానాలు తెలుస్తాయి, వాళ్ళు ఒకవేళ న్యాయస్థానానికి వెళ్తే. అయినా కాకపోయినా ఇవి పెట్టినా పెట్టకపోయినా ఆల్మోస్ట్ ఇంతకుముందు 90% వాళ్ళ కంట్రోల్లో ఉండేది, ఇప్పుడు 100% వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, అంతే తేడా.